టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆకాష్ తరువాతి రోజుల్లో హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఆశించిన విజయం మాత్రం దక్కడం లేదు. ఇప్పటి వరకు 4 సినిమాలు చేస్తే ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు తల్వార్ సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో కలిసి చూడాలని ఆకాష్ ఆశపడుతున్నాడు. ఆకాష్ పూరి ఇటీవలే తన స్క్రీన్ నేమ్ను ఆకాష్ జగన్నాథ్గా మార్చుకున్నాడు. అదే పేరుతో ఇటీవలే తల్వార్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశాడు. రీసెంట్గా ఓ టీవీ షోకి సెలబ్రిటీ గెస్ట్గా హాజరైన ఆకాష్ ఈ సందర్భంగా చిరంజీవితో తన అనుబంధాన్ని పంచుకున్నాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు రిలీజ్కు ముందు చిరంజీవి ఆశీర్వాదం కోసం కలిశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. చిరంజీవి నాకు దేవుడితో సమానం. నేను నటించిన సినిమాని ఆయన పక్కన కూర్చొని చూపించాలి. అదే నా డ్రీమ్. తల్వార్ మూవీతో అది తీరాలని కోరుకుంటున్నాను. ఆయనతో కలిసి వర్క్ చేయాలని అంత పెద్ద డ్రీమ్ లేదు. చిరంజీవి మా నాన్న కలిసి పనిచేయాలనేది మరో డ్రీమ్ అని ఆకాష్ అన్నాడు. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఆయనంటే పిచ్చి. రొమాంటిక్ సినిమా అప్పుడు నా కోసం ఒక ఇంటర్వ్యూ చేశాడు. నేను కానీ మా నాన్న కానీ ఫోన్ చేసి అడగలేదు. ఆయనే ఫోన్ చేసి మనోడి సినిమా కోసం ఇంటర్వ్యూ చేద్దాం డార్లింగ్ అన్నాడు. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ ఒక రోజు మొత్తం నాకు ఇచ్చేశాడు. అది నా జన్మలో మర్చిపోలేను అని ఆకాష్ జగన్నాథ్ అన్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఎంతో ట్రై చేస్తే మా నాన్న చిరుతాలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ ఇచ్చాడు. ఆంధ్రావాలా సినిమాలో ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యావని చెప్పి చివరకు నన్ను తీసేశారు. అప్పుడు నేను చాలా డిప్రెస్ అయిపోయి మాట్లాడకుండా ఉన్నాను. దేవుడి ప్లాన్ అనుకుంటా. చిరంజీవి కొడుకు లాంచింగ్తో పాటుగా నేను ఆయన చిన్నప్పటి క్యారెక్టర్తో లాంచ్ అయ్యాను. అది నాకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చిరుత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన ఆకాష్ పూరి తన తండ్రి డైరెక్ట్ చేసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాల్లో హీరోల చిన్నప్పటి పాత్రలు పోషించాడు. గబ్బర్ సింగ్, ధోని చిత్రాలతో ప్రశంసలు అందుకున్నాడు. 2015లో ఆంధ్రాపోరి అనే సినిమాతో సోలో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో నలుదక్కుకోవడానికి కష్టపడుతున్నాడు. కానీ తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. చోర్ బజార్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు తల్వార్ అనే చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ఇది అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ యాక్షన్ మూవీ. ప్రాపర్ రియల్ యాక్షన్ చూపించబోతున్నాం. అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. సినిమా ఎప్పుడొస్తుందనేది తాను చెప్పలేనని, ఎప్పుడు వచ్చినా గుర్తుండిపోతుందని ఆకాష్ చెప్పాడు.